స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ విత్ లో ఇన్వెస్ట్మెంట్. ఈరోజు అలాంటి బెస్ట్ 5 మెయిన్ స్ట్రీమ్ సోర్సెస్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గో. నంబర్ 1, ప్రింటింగ్ బిజినెస్. వన్ అండ్ ఓన్లీ ప్రింటింగ్ బిజినెస్. నిన్న కూడా డిమాండ్లో ఉండే, ఇవాళ కూడా డిమాండ్లో ఉన్నది, ఇంకా టుమారో కూడా డిమాండ్లో ఉంటుంది. ఓన్లీ యూ నీడ్ దిస్ ప్రింటింగ్ మషీన్. విత్ దిస్ యూ క్యాన్ ప్రింట్ స్టిక్కర్స్ ప్రింట్ వేసుకోవచ్చు, అడ్వర్టైజ్మెంట్ చేసే ప్యాంప్లెట్ ప్రింట్ వేసుకోవచ్చు, హోటల్స్ రెస్టారెంట్ యొక్క మన మెనూ కార్డ్ ప్రింట్ వేసుకోవచ్చు, దాంతోపాటు మ్యారేజ్ కార్డ్ కూడా ప్రింట్ వేసుకోవచ్చు. ఆల్సో యూ క్యాన్ ప్రింట్ మన డ్రెస్ మీద కూడా ప్రింట్ వేసుకోవచ్చు, దాంతోపాటు బ్యానర్స్ కూడా ప్రింట్ వేసుకోవచ్చు. సో ఇట్లా మనం ఆల్మోస్ట్ అన్లిమిటెడ్, అంటే ప్రతి ఒక్క దాని మీద ప్రింట్ వేసుకోవచ్చు. ఇంక ఇది చాలా డిమాండ్లో కూడా ఉన్నది. సో ఇలాంటి మీరు ప్రింట్ వేసి దీన్ని సోషల్ మీడియాలో ఆఫ్లైన్ అమ్మవచ్చు, లేకపోతే ఆన్లైన్ కూడా అమ్మవచ్చు. ఇలాంటి ప్రొడక్ట్స్ తయారు చేసి మనం చాలా మంచి బిజినెస్ చేయవచ్చు, ఒక చాలా మంచి నంబర్ సంపాదించవచ్చు. సెకండ్, వాటర్ వాక్యూమ్ క్లీనర్. టైంతో పాటు ట్రెండ్ కూడా చేంజ్ అవుతున్నది. ముందు మన ఇంట్లో టైల్స్ ఉంటేనే మనం చాలా పెద్ద మాట అనుకుంటుండే, అరే ఇతని ఇంట్లో టైల్స్ ఉన్నాయిరా. కానీ ఇప్పుడు టైల్స్ బోర్ అయిపోయినాయి. ఇప్పుడు టైల్స్ మీద వచ్చినాయి కార్పెట్స్. కానీ వన్ మోర్ ప్రాబ్లం ఏమంటే, మనం కార్పెట్ అయితే వేసుకుంటాం, కానీ వాటిని క్లీన్ చేయడం చాలా కష్టం. సో వాటిని కనుక మనం నార్మల్లీ క్లీన్ చేస్తే అంటే అవి క్లీన్ కావు. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనకు కావాల్సింది ఒక వాటర్ వాక్యూమ్ క్లీనర్. కానీ దీన్ని అందరు అఫోర్డ్ చేయలేరు, ఎందుకంటే కొంచెం కాస్ట్లీగా ఉన్నాయిగా. సో ఇక్కడ మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ పార్ట్ టైమ్గా దీన్ని మనం చేసుకోవచ్చు. ఈ మిషన్ని మీరు కావాలంటే కొనుక్కోవచ్చు, లేదంటే దీన్ని రెంట్కి కూడా తీసుకోవచ్చు. రెంట్కి తీసుకొచ్చి ఇక్కడ నుంచి మన క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. బికాజ్ దీనికి చాలా డిమాండ్ ఉన్నాయి కాబట్టి మనం ఆ డిమాండ్ని ఫుల్ఫిల్ చేస్తే మనం కూడా ఒక చాలా మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు పర్ మంత్. థర్డ్ వన్, ప్లాస్టిక్ ప్లాంట్ బిజినెస్. కొత్త హౌస్ నిర్మించినప్పుడు లేదా కొత్త ఆఫీసెస్ నిర్మించినప్పుడు మన ఫస్ట్ ప్రయారిటీ ఆల్వేస్ డెకరేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒక నార్మల్ రూమ్ని కనుక మనం మంచిగా డెకరేషన్ అనుకోండి, దాని వైబే చేంజ్ అయిపోతుంది. సో అంత ఇంపార్టెంట్ ఉండే డెకరేషన్. ఇంకా డెకరేషన్లో మెయిన్ థింగ్ వచ్చేసి ప్లాంటింగ్. ఎందుకంటే గ్రీనరీ ఎంత మంచిగా ఉంటుంది, బ్యూటీ అంతగా పెరిగిపోతుంది. అంటే ఇలాంటి ఆర్టిఫిషియల్ ప్లాంట్ది డిమాండ్ అయితే ఉన్నది. సో మనం ఈ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయాలి. ఏ విధంగా మనం అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ నుంచి ఇలాంటి ఆర్టిఫిషియల్ ప్లాంట్ని కొనుక్కొని తీసుకురావాలి మన ఇంటికాడ. తీసుకొచ్చి మనం కొన్ని ఇలాంటి శాంపుల్ పీసెస్ తయారు చేయాలి. మన గోడల మీద లేకపోతే ఏదైనా వస్తువు మీద మనం ఇలాంటి ప్లాంట్స్ తోటి కొన్ని శాంపుల్ పీసెస్ తయారు చేసి వీటి మీద మనం కొంచెం షార్ట్ కాంటెంట్ తీసి ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. మీకు ఏ విధంగా వ్యూవర్షిప్ వస్తుంది, ఏ విధంగా మీకు వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఆ విధంగా మీ డిమాండ్ కూడా పెరుగుతాయి. డిమాండ్ పెరిగినప్పుడు మీరు కూడా అక్కడికి వెళ్ళి ఒక చాలా మంచి బిజినెస్ క్రియేట్ చేసుకోవచ్చు, చాలా మంచి ఛార్జ్ చేసుకోవచ్చు అలాంటి ప్లాంటేషన్ చేసినందుకు. ఫోర్త్ వన్, మష్రూమ్ బిజినెస్. మష్రూమ్ బిజినెస్ నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ బిజినెస్. ఎందుకంటే ఇవి ఎప్పుడన్నా పెరుగుతాయి, ఎక్కడన్నా పెరుగుతాయి, ఎలాగన్నా పెరుగుతాయి. అట్మాస్ఫియర్ తోటి ఏం చేసేది లేదు, వెదర్ తోటి ఏం చేసేది లేదు, సీజన్ తోటి ఏం చేసేది లేదు. ఇంకా ఇవి పెరగాలంటే మ్యాక్సిమం 1 మంత్ లోపల ఇవి పెరిగిపోతాయి. ఇంకా మష్రూమ్ది డిమాండ్ కూడా చాలా మంచిగా ఉన్నది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క కంట్రీలు దీన్ని తింటారు, ఆల్మోస్ట్ అందరు తింటారు కాబట్టి దీని డిమాండ్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. సో మనం కూడా మన ఇంట్లో, లేకపోతే మీకు షేన్ ఎంత ఉంటే ఓకే, లేకపోతే మీరు మీ ఇంట్లోనే పండించవచ్చు మష్రూమ్స్. పండించి దీన్ని మీరు కావాలంటే మీ మార్కెట్లో అమ్మవచ్చు, లేకపోతే నార్మల్ మార్కెట్లో అమ్మవచ్చు, లేకపోతే ఆన్లైన్ కూడా దీన్ని అమ్మవచ్చు. దీనికి చాలా మంచి సేల్స్ వస్తాయి. ఫిఫ్త్ వన్, బర్నింగ్ వుడ్. పెయింటింగ్ ఈజ్ ద సెంటర్ అట్రాక్షన్ ఆఫ్ ద హౌస్. ఇంకా అందులో కనుక బర్నింగ్ పెయింటింగ్ ఉన్నది అనుకోండి, మన అట్రాక్షన్ 10x అయిపోతుంది. కాబట్టి మనం కూడా ఇలాంటి బర్నింగ్ పెయింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఏ విధంగా స్టార్ట్ చేయాలి? అందరికంటే ముందు మీకు పెయింటింగ్ రాబడుతుంది. పెయింటింగ్ రాకపోతే పెయింటింగ్ నేర్చుకోండి. ఒక 2-3 మంత్స్లో మనం పెయింటింగ్ నేర్చుకోవచ్చు. మా అంటే ఒక 6 మంత్ 1 ఇయర్ లోపల మనకు పెయింటింగ్ ఏ విధంగా చేయాలో వచ్చేస్తుంది. పెయింటింగ్ నేర్చుకున్న తర్వాత మనకు ఈ మిషన్ కావాల్సి వస్తుంది. సింపుల్ ఈ మిషన్ తోటి మనం ఆ నార్మల్ పెయింటింగ్ని యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగా బర్నింగ్ పెయింటింగ్గా కూడా మార్చవచ్చు. బర్నింగ్ పెయింటింగ్గా మార్చిన తర్వాత దీన్ని మీరు కొంచెం సోషల్ మీడియాలో ప్రమోట్ చేయండి. వీడియోస్ తీసి, కాంటెంట్ తీసి, ఫోటోస్ అప్లోడ్ చేసి కొంచెం ప్రమోట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మీకు ఆర్డర్స్ వచ్చి స్టార్ట్ అయిపోతాయి. లేకపోతే మీరు దీన్ని ఆఫ్లైన్ కూడా అమ్మవచ్చు. బట్ ఆన్లైన్లో కొంచెం ఎక్కువ డిమాండ్ ఉన్నాయి, కొంచెం ఎక్కువ సేల్స్ వస్తాయి.